జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలో మనం అడుగు పెడుతున్నాము. చక్కగా చదివినిపిస్తాను. మీరు కూడా 10 మందికి షేర్ చేయండి. దీన్ని సత్సంగంగా భావించండి. ధర్మో రక్షతి రక్షితః. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ నొక్కితే అన్ని వీడియోలు మీకు వస్తుంటాయి. దశమోధ్యాయ విభూతి యోగ. మొదటి శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. నా మహత్యమును విని సంతోషపడుచున్నావు గనుక నీకు హితముని చేయగోరి వెనుక చెప్పిన నా మహత్యమును గూర్చి మరల విస్తారముగా ఒక మాట చెప్పెదను, దాన్ని సావధానముగా వినుము. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. దేవతా సమూహములను మహర్షులను కూడా నా ప్రభావమును ఎరుంగరు. ఏలననగా నేను దేవతలకును మహర్షులకును అన్ని విధములుగా మూలభూతుడను. యో మాం అజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమత్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. నేను పుట్టక లేనివాడను, ఆది లేనివాడను, మరియు లోకనాథులకు నాథుడను. ఇట్టి నన్ను ఎవడు తెలుసుకొనునో వాడు మానవుల్లో ఏమాత్రము భ్రమలేనివాడు అగుచున్నాడు. మానవుల్లో భ్రమ లేనివాడు అగుచున్నాడు. అట్టివాడు సమస్త పాపముల నుండి పూర్తిగా విడివడుచున్నాడు. జాగ్రత్తగా విందాం. బుద్ధిర్జ్ఞాన మసమ్మోహ క్షమా సత్యం ధమస్యమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ. మనస్సు యొక్క నిరూపణ శక్తి వలన చేతన వస్తు నిర్ణయమును, దాని వలన విజాయితీలయందు సజాతీయ భ్రమ నివృత్తి కలుగును. ఇవియు ఓర్పు, భూతహితముగు యథార్థమును, మాట్లాడుట, బాహ్యేంద్రియ అంతరింద్రియముల నిగ్రహము, సుఖము, దుఃఖము, ఉల్లాసము, ధైర్యము, భయము లేకుండుటయున్ను. అహింసా సమతో తుష్టి తపోదనం యశో యశః భవంతి భావభూతానాం మత్త ఏవ పృథవిగ్విదాః. పరులకే విధమగు దుఃఖమును కలిగించకుండుట, అందరి ఎడల సమబుద్ధి కలిగియుండుట, అన్నిటి పట్లను సంతోష స్వభావమును కలిగియుండుట, శాస్త్రమును బట్టి భోగములను తగ్గించుట వలన కాయక్లేశమును పొందుట, తనకిష్టమైన వారిని ఇతరులకు ఇచ్చుట, గుణవంతుడని పేరు పొందుట, గుణహీనుడని ప్రసిద్ధి అనుడి వీటికి తగిన మనోవ్యాపారములు నా సంకల్పం వలనే ప్రాణులకు కలుగుచూ ఉండును. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా ఏషాం లోకే ఇమాః ప్రజాః. గత మన్వంతరమున నిత్య సృష్టి నిమిత్తమై భృగువు మొదలగు సప్తర్షులను, నిత్యస్థితి ప్రవర్తనకై సావర్ణకాది నలుగురు మనువులను బ్రహ్మ సంకల్పం వలన పుట్టింపబడిరి. లోకమందలి ప్రజలందరూ వీరి పుత్ర పౌత్రాదుల నుండి పుట్టిరి. ఇట్టి ఋషులను, మనువులను నా సంకల్పానుసారముగా ప్రవర్తింతురు. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంశేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. సకల చేతనాచేతముల
ఉత్పత్తి స్థితి ప్రవృత్తులు నా సంకల్పాధీనమై ఉండును. ఇది ఏ నా ఐశ్వర్యము. నేను సమస్త కళ్యాణ గుణములతో కూడుకొని ఉన్నాను. ఇది ఏ నా యోగము. ఈ రెండిటిని యథార్థముగా నెరుంగువాడు నిశ్చల భక్తియోగి. ఇందులకు సందేహము లేదు. మళ్ళీ ఇంకొకసారి చదివినిపిస్తాను. ఎవరు నిశ్చలమైన యోగి సందేహం లేకుండా అవుతారో భగవానులు ఎట్లా చెప్పారు? సకల చేతనాచేతనముల ఉత్పత్తి స్థితి ప్రవృత్తులు నా సంకల్ప ఆధీనమై ఉండును. ఇదే నా ఐశ్వర్యము. నేను సమస్త కళ్యాణ గుణములతో కూడుకొని ఉన్నాను. ఇదియే నా యోగము. ఈ రెండిటిని యథార్థముగా ఎరుంగువాడు నిశ్చల భక్తి యోగి. ఇందులకు సందేహము లేదు అని సెలవిచ్చారు స్వామి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. నేను సమస్త ప్రపంచము యొక్క పుట్టుకకు ప్రవర్తించుటకును కారణమైన వాడను. ఇట్టి నా యొక్క నిరంకుశ ఐశ్వర్యమును కళ్యాణ గుణములను తలంచి జ్ఞానులు నా యందు స్పృహ కలవారై నన్ను భజింతురు. మచ్చిత్తాః మద్గతా ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా భక్తులు నా యందే తమ మనస్సులను లగ్నం చేసి నన్ను విడిచి బ్రతకలేని వారై తమ తమచే అనుభవించబడిన నా కళ్యాణ గుణములను, నా అవతార దివ్య దృష్టి తములను నిత్యమును ఒకరికొకరు బోధించుకొనుచు ఆనందించుచూ ఉందరు. ప్రస్తుతం మనం చేస్తున్నది అదే. వారి యొక్క ఘనతను, వారి యొక్క విశ్వరూపమును, వారి యొక్క శక్తిని, వారి యొక్క లీలను మనం పదే పదే చెప్పుకుంటున్నాము. ప్రతి భాగంలోనూ ఆ ఆనందం మనకు కలుగుతూ ఉంది. ధర్మో రక్షతి రక్షితః. అందరికీ షేర్ చేయండి, దాన్ని సత్సంగంగా భావించండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మామోపయాంతి తే. నాతో నిత్య సంసర్గమును కోరుచున్నవారై నన్ను భజించు జ్ఞానులకు వారు కోరిన ఈ విశదతమైన నా సాక్షాత్కారమునే ప్రేమతో ఇచ్చుచూ ఉన్నాను. దానిచేత వారు నన్ను పొందగలరు. తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. నేను వారిని అనుగ్రహించుట కొరకు వారి మనస్సునకు గోచరించు నన్ను గూర్చిన జ్ఞానమనుడు ప్రకాశించున్న దీపము చేత ఆ జ్ఞానము వలన పుట్టిన విషయ ప్రావీణ్యమనుడి చీకటిని పోగొట్టుదును. అర్జున ఉవాచ. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. కృష్ణ, నీవు పరబ్రహ్మవు, పరంజ్యోతివి, పరమ పావనుడవు, నిత్యుడవు, పరమ పదవాసుడవు, జగత్కారణుడవు, సృష్ట్యాదులు లీలగా కలవాడవు, కర్మవశమైన పుట్టక లేనివాడవు, సర్వవ్యాపకుడవు. మరియు అహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. నీవిట్టి వాడవని సప్త ఋషులను, దేవర్షియగు నారదుడును, అసితుడును, అతని తండ్రియగు దేవలుడును, వ్యాసమహర్షియు చెప్పుచున్నారు. మరి నీవే నాకు స్వయముగా చెప్పుచున్నావు.